ఒక మనిషి మన జీవితంలో దేనికి బానిస కాకూడదు. అసహజమైన వాంఛలకు, దురాశలు, వ్యసనాలు, అజాగ్రత్తలకు బానిస కాకూడదు. భయాలకు భయాలకు లోబడి జీవితాన్ని బానిసత్వంలో గడపకూడదు. ప్రతికూల ఆలోచనలు, చిన్న చిన్న విషయాలకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అటువంటి రోగిష్టి ఆలోచనలకు బానిసలుగా మారకూడదు. అజ్ఞానానికి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. అజ్ఞానానికి బానిసలు కావడం మానవుని అభివృద్ధిని అడ్డుకుంటుంది. ఇతరుల అభిప్రాయాలకు తమ స్వంత నిర్ణయాలు తీసుకోగలగాలి. ఇతరుల అభిప్రాయాలకు లోబడి ఉండరాదు. సంప్రదాయాలకు, వాడుకలకు కొన్ని సంప్రదాయాలు, వాడకాలు కాలబద్ధమైనవి, నిరర్థకమైనవి కావచ్చు. వాటిని కట్టుబడి ఉండకూడదు. అహంకారం మనల్ని అంధులను చేస్తుంది. దానికి బానిసలు కాకూడదు. డబ్బులకు, ఆర్థికపరమైన అవసరాలను తీర్చుకోవడమే జీవితంలో ఉద్దేశం కాకూడదు. సామాజిక ఒత్తిడులకు, కులమతాదులకు, సమాజంలోని అభద్రతా అభిప్రాయాలకు లోబడకూడదు. సహచరుల ఒత్తిళ్ళు, మీడియా ఒత్తిళ్ళు మొదలగు వాటికి బానిస కారాదు. మతాలకు, రాజకీయాలకు ఏ ఒక్క మతం లేదా రాజకీయ వాదనకు బానిసలుగా మారకూడదు. వాటిని విశ్లేషించి వివేచించుకోవాలి. కోపానికి, ద్వేషపూరిత ఆలోచనలకు వీటిని బానిసలుగా మారితే జీవితం నిరర్థకమవుతుంది. భవిష్యత్తు భయం, ఇతరుల భయం, మరణ భయం మొదల వాటికి బానిస కారాదు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మర్చిపోకూడదు. మనిషి శరీరం, మనస్సు రెండిట్లోనూ స్వతంత్రంగా ఉండాలి. ఏ విషయానికి కూడా బానిసగా మారకూడదు. స్వేచ్ఛ, స్వాతంత్రమే జీవితంలో ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon.